ఒంగోలు అంబేద్కర్ భవన్లో నౌకాదళ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్లకి ఘన స్వాగతం పలికిన అవార్డు గ్రహీతల నెప్పల నాగేశ్వరరావు, పాలేటి రామారావు, అబ్దుల్ రహీం, సురేష్ తదితరులు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ దేశ రక్షణలో భాగంగా నేవీ, నౌకాదళం, రక్షణ దళం, మిలిటరీ, ఎయిర్పోర్ట్ ఇండియా ఈ మూడు దేశానికి వెన్నుముక లాంటివని, ఇల్లు వాకిళ్ళు వదిలేసి మరలా తిరిగి వస్తామో రామో అనే గ్యారెంటీ లేకుండా ఉన్న దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని సంస్థలని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యువెలరీ, బ్యాంకింగ్, డాక్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళం రిటైర్డ్ ప్రతినిధులకు, సభ్యులకు ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇప్పుడు మన బాడీలో ఉన్న రోగనిరోధక అదొక గుర్తు మాత్రమే, మీ లోపల చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో మనల్ని కాపాడాల్సిన ఎట్లా ఉంటుందో దానివల్ల వచ్చే మార్పులే రుమటాలజిస్ట్ డీల్ చేస్తారు. దాంట్లో మెయిన్ ఇబ్బంది దగ్గరికి రాకపోవడం, చేతులు, చర్మం మీద తెలియకుండా ర్యాష్ వస్తూ ఉండడం. కొంతమందికి చిన్నపిల్లలకి జ్వరాలు, అంటే చిన్నపిల్లలు అంటే ఉద్దేశం వేయిస్తారు, ఒకసారి డెంగ్యూ అంటారు, అట్లా కంటిన్యూస్గా ఫీవర్ వస్తూ పోతుంటుంది. అది కూడా ఒక రకమైన కీళ్ళవాతం అనమాట. అట్లానే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది ఫిమేల్స్కి రికరెంట్గా ప్రతిసారి అబోషన్స్, ప్రెగ్నెన్సీ నిలవకపోవటం, అది కూడా కీళ్ళవాతం లక్షణం. మీకు అవగాహన కల్పించడానికి నా ప్రయత్నం ఏంటంటే, సో ఇది ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దీని ట్రీట్మెంట్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. బట్ వన్స్ వెన్ ఇట్ గాట్ ఇన్ టు లేటర్, అంటే స్టేజ్ పెరిగే కొంది అండ్ దీని ఎఫెక్ట్ అనేది మనకి లోపల అవయవాల మీద, మెయిన్గా కిడ్నీ మీద కానీ దీని ఎఫెక్ట్ పడడం స్టార్ట్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఎస్బీఐ బి శ్రీనివాసు గారిని నేను చెప్పాలని కోరుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన నేవీ పర్సనల్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ కరెంట్లీ సర్వింగ్ నేవీ పర్సనల్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, సభని అలంకరించిన మన అతిథులకి అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ హ్యాపీ నేవీ డే. వెరీ హ్యాపీ ఫ్రమ్ రిప్రజెంటింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా present here. నాకు ఈ అవకాశం ఇచ్చిన, especially this I can treat it as offer to my State Bank of India. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఎక్సైజ్ వెల్ఫేర్ సంఘానికి, ఆఫీస్ బేరర్స్కి, ఈ ఆర్గనైజర్స్కి వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు. బ్రీఫ్లీ, స్టేట్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ బై డిఫాల్ట్ పార్ట్నర్ టు ఆల్ ద defense people. So we have a natural arrangement. Being a state central government organization, మన స్టేట్ ఏ ఎంప్లాయీ అయినా కానీ బై డిఫాల్ట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు నేవీ, యూనిఫార్మ్స్ మే బి డిఫరెంట్ బట్ నేవీ కాదు, ఎనీ డిఫెన్స్ సర్వీసెస్, సంబడి జాయిన్స్ డిఫెన్స్ సర్వీసెస్, బై డిఫాల్ట్ దే మే బి వేరింగ్ డిఫరెంట్ యూనిఫార్మ్స్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఏ partner of State Bank of India. Everybody will be a customer of State Bank of India. By default, that is happening. Recently, maybe other banks running vasturayi. So we will continue, sir. And also, we have recently had an agreement MOU with Defence Services, various salary packages. That is for servicing people. Pensioners kuda కొన్ని packages ఉన్నాయి. So that like some benefits, salary package benefits ఉంటాయి కదా. ఇలాంటివన్నీ మీకు ఎక్కువ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉంటుంది. అది కాకుండా దాన్ని హైలైట్ చేస్తున్నాం కాకుండా, అది కాకుండా వేరియస్ వాటి బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి సాలరీ ప్యాకేజ్. సో దాని తర్వాత ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది డిఫెన్స్ పీపుల్, ఎస్పెషల్లీ వన్స్ అగైన్ విష్ ద నేవీ పీపుల్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ దెమ్, సర్వింగ్ ద కంట్రీ. అండ్ ఒక బ్రీఫ్గా you can pay attention for a briefly. So we want to have a
వర్క్షాప్ ఆన్ సైబర్ క్రైమ్. ఏమవుతుందంటే ఈ మధ్య రిటైర్డ్ పీపుల్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ని హై వాల్యూ ఉన్న మన డేటా అంతా అండి సైబర్ క్రైమ్ మీరు వింటూనే ఉన్నారు ఈ మధ్య. మన డేటా అంతా బయట వాళ్ళకి వెళ్ళిపోయింది వేరియస్ డొమైన్స్. మనం ఎక్కడైతే యాప్స్ మన రైల్వేస్ కాడ నుంచి లేకపోతే గ్రోసరీస్ లేకపోతే జొమాటో బ్లింకిట్ అన్నిటికీ మనం మన యాప్స్ ఇస్తాం. మన బై డిఫాల్ట్ మన ఫోన్ నెంబర్స్ మన ఫ్యామిలీ నెంబర్స్ అందరి మన డేటా అంతా బయట వాళ్ళ చేతిలో ఉందండి. సో రీసెంట్లీ ఇది ఎన్నిసార్లు మనం పేపర్లో వచ్చినా కానీ డైలీ అనమాట పెద్ద అమౌంట్. వండర్ హౌ మచ్ పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్ అని 50 lakhs, 1 crore, 2 crores. ఈవెన్ ఎఫ్డీస్లో ఉన్న అమౌంట్ కూడా ది సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఏంటంటే ఫస్ట్ దే విల్ అప్రోచ్ యూ. వాళ్ళకి మీ పేరు ఫోన్ నెంబర్ తెలుస్తుంది. సంథింగ్ వాళ్ళకి ఏదంటే ఎవరో ర్యాండమ్ చేస్తే మనం నమ్మము. సో ఫలానా కుమార్ గారు, సో మీది ఇది కదా, మీరు ఇక్కడ ఉంటున్నారు, సో యూ హ్యావ్ అకౌంట్ విత్ దిస్ బ్యాంక్ అంటే మనం ఏమనుకుంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సమ్ సోర్స్ అని. ఇంకా వేరియస్ అండి. ఒకటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్, ఇవన్నీ పాత టెక్నిక్స్. ఆధార్ లింక్ చేసుకున్నాను. ఇది ఒకటి ఏం చెప్తున్నాం అంటే ఎప్పుడు బ్యాంక్ వాళ్ళు క్లిక్ చేయమని కానీ లేకపోతే ఓటీపీ చెప్పమని కానీ యాజ్ ఎ పాలసీ ఎప్పుడు బ్యాంక్ వాళ్ళ అడగను. నిజంగా మీరు ఒకటి కంగారు పడ్డా, సపోజ్ నాకు బ్లాక్ అవుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి, నాకు అవసరమైనా కానీ మీరు బ్రాంచ్కి వెళ్ళి ఒక రోజు వెయిట్ చేశారా, లేకపోతే ఇట్ ఈస్ వర్కింగ్ అవర్స్, బ్యాంక్ యూజువల్ విల్ బి దేర్ టిల్ 7, 8 అండి. సో ఆ రోజు వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. వాళ్ళు కరెక్ట్గా మన డేటా చెప్పినా సో డోంట్ బిలీవ్, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అయిపోయారు. సో మన డాటర్స్ రీసెంట్గా నేను షేర్ చేశాను. మా బావగారికి ఫోన్ చేసి ఇట్లా స్టూడెంట్స్ జాను మీ డాక్టర్ అని అడిగారు హైదరాబాద్లో. అవును అంటే వాళ్ళు ఏమన్నారు, మీ అమ్మాయి మేము స్టూడెంట్స్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, డ్రగ్స్తో దొరికింది అంటే ఒక పేరెంట్కి ఎలా ఉంటుందంటే మన మైండ్ పనిచేయదండి. వాళ్ళు ఏం చేస్తారంటే సైకలాజికల్గా బాగా వీక్ చేసేస్తారు. మన థింకింగ్ కూడా చేసుకోలేవారు. ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఏముంటుందంటే అరే పేరు చెప్పాడు, అమ్మాయి పేరు చెప్పాడు, వాళ్ళు ఏమైపోతుందంటే ఒక నిమిషం పనికి అయిపోయి కామన్ సెన్స్ కానీ లేకపోతే ఇదర్ సెన్సెస్ పనిచేయవు. సో దే విల్ ట్రిక్ లైక్ దట్ అండి. సైకలాజికల్గా ఎస్పెషల్లీ టార్గెటింగ్ నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్, ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ఆల్సో దే హ్యావింగ్ కంప్లైంట్స్ అక్రాస్. ఎప్పుడైనా ఫోన్ వచ్చినా, ఏదైనా కొరియర్ అన్నా కానీ, ఏదైనా లింక్ క్లిక్ చేయమన్నా, స్క్రీన్ షేర్ చేయమన్నా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం బ్రాంచ్కే వెళ్ళి అంతే వాళ్ళు చెప్తారు. వాళ్ళు నిజంగానే కానీ మనకి ఏముంది 1 day లేట్ అయినా పర్వాలేదు, ఏటీఎం కార్డు కానీ ఏదైనా డియాక్టివేట్ చేసిన ఏముంది 1 or 2 days లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ మనం సోర్సెస్ దగ్గరికి వెళ్ళి చేయండి. సో వేరే సర్టి మేము ఇది ఏడం సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మన యువకులు పిలిచి వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారిని మొమెంటంతో సత్కరించవలసిందిగా ఎక్స్ఎన్ఐ జి పార్థసారథి గారు, సుల్లూరు వెంకటేశ్వర గారు మిగతా వారిని కోరుతున్నాను. ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయినప్పటికీ మన మీద గౌరవంతో ఇక్కడికి ఇచ్చేసినందుకు మన ఎక్సర్విస్మెన్ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు వారి డ్యాన్స్తో ఆలోచించిన డ్యాన్స్ స్టూడెంట్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి మూమెంట్
రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని మొమెంటోతో సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని పరిచారు. అలాగే ఎక్సర్విస్మెన్ కి కావాల్సిన క్యాంటీన్, ఈసీహెచ్ఎస్ అలాగే దగ్గరికి ఉచితంగా వైద్యం అందించడంలో కూడా ఎంతో సహాయపడ్డారు. అలాగే మినిస్టర్ గారి నుంచి ఈ అవార్డు పంపడం జరిగింది. దాన్ని చేయమన్నారు. వారికి మనందరి తరఫున మన ఎమ్మెల్యే గారు వారి అమ్మగారు అనసూయమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జై జవాన్ జై కిసాన్. 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 జై హింద్. జై హింద్. మన ఏ ఫంక్షన్ వారి శ్రీమతి గారు కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు. కొంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఈరోజు రాలేదు. నల్లింపుగా చూసుకుని నృత్యానికి అతను విద్యార్థులు కుమారి శ్రీవర్షిణి, కుమారి వందన, మిస్టర్ ఫణికుమార్, మిస్టర్ భార్గవ్ వీరిని మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కమిషనర్ ఇస్తున్నారు. మన ఈ సభను ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు శ్రీ తామచల్ల జనార్దన్ గారు
మాట్లాడతారు. ఈరోజు 54th ఇండియన్ నేవీ సెలబ్రేషన్ సందర్భంగా మన ఊళ్ళో ఈరోజు నేవీ డే జరుపుకోవడం, దానికి సభాధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర గారు, మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అవార్డు గ్రహీత నెప్పల్ నాగేశ్వరరావు గారు, టిఎస్ రెడ్డి గారు, పాలేటి రాంబాబు గారు, అబ్దుల్ రహీం గారు, ఎస్బీఐ ఆర్ఎం సురేష్ గారు, అదేవిధంగా అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్ సాయి యశ్వంత్ గారు, అందరికి కూడా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే చాలాసార్లు ఈ నేవీ డే ఫంక్షన్ కూడా వచ్చాను. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన నాగేశ్వరరావు గారికి నేషనల్ కన్క్లేవ్ అవార్డు తీసుకోవటం, దానికి ఇక్కడ మనందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. నేను అంతకుముందు 2 మీటింగ్లకి అయితే రాలేదు, ఎందుకంటే నాగేశ్వరరావు గారికి చెప్పాను, మీకు స్తూపం పెట్టిన తర్వాతే ఒంగోలులో అది ప్రారంభించుకున్న తర్వాతే నేవీ స్తూపం కూడా ప్లేస్ అలాట్ అయిపోయి మీరు కట్టుకున్న తర్వాతే నేను వస్తానని చెప్పేసి పోయినసారి నేను రాలేదు. ఇప్పుడు ప్లేస్ అంతా కూడా అలాట్ అయింది, అవన్నీ కూడా తొందరలోనే స్తూపం కూడా కట్టుకుంటా. కాబట్టి దానికి ఎందుకంటే అందరికీ కూడా గుర్తుండాలి, రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మనకి మిలిటరీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు మనకి నీడ్ ఉండే పరిస్థితులు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు బోర్డర్లో వాళ్ళు చేస్తుంది కానీ, అదేవిధంగా నేవీ సముద్రంలో కూడా వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు చేసే సేవలు కానీ, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేస్తే వాళ్ళకి నిర్ణయం చేయాలనేది కూడా మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది అందరిని ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా బోర్డర్లో ఉండేది కానీ, అదేవిధంగా నేవీ వాళ్ళ సముద్రంలో కానీ, వాళ్ళందరూ కూడా పేరెంట్స్ మనం వచ్చేదాకా కూడా వస్తాడా అనేది కూడా మనం నమ్మకాలు లేకుండా మన కోసం, మన జీవితాల కోసం ఈరోజు త్యాగం చేస్తున్న ఎందరో కూడా ఈరోజు బోర్డర్లో కూడా ఎన్ని కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అనేక సార్లు కూడా వాళ్ళు గుర్తుండేటట్టుగా చేయాలని చెప్పి అనేక ప్లేసెస్ కూడా చూసిన తర్వాత కొన్ని దానికి ప్లేస్ సరిగ్గా లేకపోవటం, కొన్ని ఇబ్బందులు రావటం, ఇవన్నీ జరిగింది. తర్వాత లాస్ట్కి మనకి సౌత్ బైపాస్లో ఒక ప్లేస్ మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి దాన్ని చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని తొందరలోనే అఫీషియల్గా లాంచ్ చేసి అందరూ కూడా ఉండే విధంగా, బాగా చేసే విధంగా మా కృషి మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందుకనే వచ్చా. మనకి ఇప్పుడు కూడా మన వాళ్ళైతే ప్రతి దానికి కూడా అందరూ కూడా కలిసి వస్తారు. మనకు కావాల్సినవి ఏదైతే ఇబ్బందులు అన్నీ కూడా చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా ఒక్కొక్క షార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఈ 3 అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి ఇందాక కూడా కొంతమందికి కూడా అవార్డు తీసుకున్నారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ, నాగేశ్వరరావు గారికి కూడా నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రికార్డింగ్ చేస్తుంటే చూసినా చూసుకుని అది కాదు, అవతల కెమెరా మనం తలంచుకొని రావాలి. దీని పని వీడియో కూడా చేస్తుంటారు. జోయల్ కస్వార్ ద్వారా ఆకర్షణీయమైన బహుమతులు ఉన్నాయి. లక్కీ డిప్పు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి ఆ లక్కీ డిప్పులు వస్తే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వాళ్ళు బయలుదేరుతున్నారు.
రాఘవ రాఘవ రాఘవ